ప్రధానమంత్రి అభ్యర్థి అన్నప్పుడు 205 వచ్చినాయి కాంగ్రెస్కి. అప్పుడు ఆలోచించారు వాళ్ళు బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో. ఆలోచించిన తర్వాత కొత్త ఫేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పబ్లిక్ కొత్త ఫేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకుముందు ఏది అటల్ బిహారీ వాజ్పేయి అనే ఫేస్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేసినంత వరకు ఉంచారు. వాజ్పేయి తర్వాతన అద్వానీని తెర ముందుకు తెచ్చారు, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. వాజ్పేయి గనక ఓపిక ఉంటే కంటిన్యూ చేసి ఉండేవాళ్ళు. ఆయన అప్పటికే మానసికంగా స్థిరత్వం కోల్పోవడంతో పక్కన పెట్టారు. ఇక కొత్తగా అనుకున్నప్పుడు ఎక్కువగా పబ్లిక్లో ఫెమిలియారిటీ ఎవరికి ఉంటుందంటే మోడీ పేరు బాగా చర్చకు వచ్చింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వస్తుంది, అలాగే అమిత్ షా పేరు వస్తుంది, అలాగే అప్పుడు మోడీ పేరు తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు, బీజేపీ వాళ్ళందరూ కూడా. రాజ్నాథ్ సింగే అధ్యక్షుడు అప్పుడు, గుర్తుపెట్టుకోవాల్సినది. ఆ పేరుని అనౌన్స్ చేసిన వాడు రాజ్నాథ్ సింగ్. తను ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకోవాలి ఆయన, లేకపోతే అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పాల్సింది ఆయన కదా. వాళ్ళ పార్టీకి సంబంధించి క్రియాశీలకమైన నాయకులందరూ కూర్చున్నప్పుడు భవిష్యత్తు పార్టీ బాగుపడాలంటే ఇది బెటరు, మోడీ అయితే బెటరు అని డిసైడ్ అయ్యాక అప్పుడు అధికారిక అనౌన్స్మెంట్ ఆ తర్వాత జరిగింది. మీటింగ్ డెసిషన్ తీసుకుంది బీజేపీ, నాట్ ఆర్ఎస్ఎస్. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్నాథ్ సింగ్ వెళ్ళి ఆర్ఎస్ఎస్కి చెప్పుండొచ్చునేమో, మా డెసిషన్ ఇదని. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి మీటింగులు జరుగుతాయి.